రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా బుధవారం సదాశివపేట పట్టణంలోని 2వ వార్డులో నిర్వహించిన ప్రజాపాలన మున్సిపాలిటీ వార్డు సభలో తెలంగాణ రాష్ట్ర మౌలికల సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందిస్తామని, పార్టీలకు అతీతంగా నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలను అందించడానికి కృషి చేస్తామన్నారు. ప్రజాపాలన వార్డ్ సభలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ గడీల రామ్రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, మార్కెట్ కమిటీ చైర్మన్ సడాకుల కుమార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంది కృష్ణ, వార్డ్ కౌన్సిలర్ పరంజ్యోతి, మున్సిపల్ కమిషనర్ ఉమా, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ, మున్సిపల్ కౌన్సిలర్లు పిల్లోడి విశ్వనాథం, పట్లూరి నాగరాజు గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిరు, నాయకులు రాయపాడు రమేష్, కోడూరి శరత్, తుల్జారాం, విష్ణువర్ధన్ రెడ్డి, వాజీద్, అధికారులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎవరికి ఇవ్వద్దు, ప్రభుత్వం ఇస్తుంది. మనమే ప్రభుత్వం, మన ప్రజాపాలన, మన పాలనలో ఉన్నాము. మనం ఎవరి చేతిలో బానిసలుగా లేము. మన ప్రభుత్వం ఉంది కాబట్టి ధైర్యంగా ఉండండి, అధికారుల దగ్గరికి వెళ్ళండి, మాకు లేదు ఇది చెయ్యాలని చెప్పండి. మీరు దరఖాస్తు ఇప్పుడు నివసిస్తున్న ప్రజలందరికీ నమస్కారము. 26 జనవరి నుండి 4 పథకాలను అమలు చేస్తున్న అర్హులైన ఈ 4 పథకాలు, ఒకటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రెండవది రైతు భరోసా. పిల్లలు పుట్టి ఇంకా 6 ఏళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్ళు 9 ఏళ్ళు 10 ఏళ్ళు అయిన వాళ్ళు కూడా పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఇప్పటివరకు రేషన్ లేదు. తప్పకుండా ఒక్క ఇంట్లో తల్లిదండ్రి ఆ రేషన్లోనే ఉన్న కొడుకులు కానీ కోడలు పేరు రాలే, మన్మరాల పేరు రాలే. తప్పకుండా కొత్త రేషన్ అప్లికేషన్ చేయండి, మీకు సర్వే చేస్తారు. ఇన్కమ్ మాత్రం 2 లక్షల లోపల ఉండాలి. 2 లక్షల లోపల ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఇచ్చి మనిషికి 6 కిలోలు ఫ్రీగా ఇచ్చుకుంటూ సన్న బియ్యం ఇస్తుంది. పాత వాళ్ళకి కొత్త వాళ్ళకి అందరు కూడా సన్న బియ్యమే ఇవ్వబడుతుంది. సంతోషమేనా? అంటే ఇంకా ఎక్కడున్నారు చేయించుకోండి. ఇంకా రేషన్ ఒకటే కాదు, ఆరోగ్య విషయాల్లో కూడా ఈరోజు తెలంగాణ అడుగుతున్నారా లేదా? మరి ఈ గవర్నమెంట్ మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినంటే 10 లక్షల వరకు మీకు పట్టణంలో వివిధ వార్డులో ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 21 తారీఖు నుంచి 24 వరకు రాష్ట్రమంతా కూడా ప్రతి గల్లీలో ప్రతి వార్డులో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ప్రజాపాలనలో ఏవైతే దరఖాస్తులు తీసుకున్నామో అంచెలంచెలుగా ఒక్కొక్కటి మరి నెరవేర్చడం జరుగుతుంది, ప్రజలకు అందించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ 4 రోజుల్లో ఉన్న ముఖ్య ఉద్దేశం ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మ భరోసా, అలాగే రైతు భరోసా, ఈ 4 వాటిపైన ఈరోజు ప్రజల ముందుకు వెళ్ళి వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకోవడం, ఇది నిరంతర ప్రక్రియ. ఇది ఒక్కరోజే పెట్టుకోవడం కాదు, కానీ ప్రజల్లో మరి ఈ కార్యక్రమాలు చేస్తుంది ప్రభుత్వం. అప్లికేషన్ ఇవ్వమన్నది, దీన్ని సద్వినియోగం చేసుకోవాలనే అవగాహన కోసం ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. దీనికి గాను ఇక్కడ ఇచ్చేసిన కమిషనర్ గారు, మరి అధ్యక్షులు పట్టణ సత్యనారాయణ గారు, మార్కెట్ వైస్ చైర్మన్ కృష్ణ గారు, మరి మిగతా కౌన్సిలర్స్ రావడం జరిగింది. రమేష్, ప్రజల్లో నమ్మకం అంటే ఆల్రెడీ వచ్చేసింది. కొన్ని పథకాలు 6 గ్యారెంటీలో కొన్ని అందించింది కాబట్టి ప్రభుత్వం, ఇవి కూడా అవుతాయి. అసలు ఇండ్లు అనేది అయితే చేతులు ఎత్తండి అంటే 100 మంది చేతులు ఎత్తండి. చాలా బాధాకరము. కిరాయిలు కట్టలేక మరి ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ప్రభుత్వం ఆదుకుంటుందంటే వాళ్ళు నిజంగా సంతోషమైన హర్షం వ్యక్తపరుస్తున్నారు. మేము కూడా ప్రజల్లో చూస్తున్న ఆనందాన్ని మరి ప్రభుత్వానికి కూడా మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమాలు కూడా ఇంకా ముందు అన్ని పథకాలు 6 గ్యారెంటీలు కూడా త్వరలోనే
సంపూర్ణంగా ప్రజలకు చేస్తామని ప్రభుత్వం నుంచి హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాం.